సార్ ఈ హోండా వెయిట్ కార్ది ఫైనల్ ప్రైస్ ఎంత? 20 lakhs అండి. సార్ ఆగండి, మీరు కాబట్టి 2 lakhs డిస్కౌంట్, ఫైనల్ ప్రైస్ 18 lakhs. సరే ఇన్సూరెన్స్ ఎంత పడింది? ఓన్ డ్యామేజ్ తో కలిపి 80,000. ఓకే, అయితే ఈ నో క్లెయిమ్ బోనస్ రిటెన్షన్ లెటర్ ని తీసుకొని నాకు ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 50% డిస్కౌంట్ ఇవ్వండి. ఏంటి డిస్కౌంట్ ఇవ్వాలా? ఇలా డిస్కౌంట్ ఇచ్చుకుంటూ పోతే అయిపోయినట్టే మేము. సార్ నేను నా పాత క్రెటా కార్ ని అమ్మేసా. సో లాస్ట్ 5 years గా ఒక్కసారి కూడా ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయలేదని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ 50% డిస్కౌంట్ తో ఈ నో క్లెయిమ్ బోనస్ రిటెన్షన్ లెటర్ ని నాకైతే ఇచ్చిందనమాట. సో నేను ఫ్యూచర్ లో క్లెయిమ్ చేసుకునేంత వరకు ప్రతి ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 50% డిస్కౌంట్ అనేది ఇవ్వాల్సిందే, ఇస్తుంది కూడా ఆ కంపెనీ. అదే విధంగా ఒకవేళ నేను కనుక నా పాత కార్ ని అమ్మేసి కొత్త కార్ ని కొంటున్నా కూడా కొత్త కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద కూడా 50% డిస్కౌంట్ అనేది ఇవ్వాల్సిందే. ఎలాగో మీ షోరూమ్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయి ఉంది. సో 50% డిస్కౌంట్ అనేది ఇవ్వండి, తీసుకోండి లెటర్. సర్లేండి.